అందరికీ నేను స్వరూప. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఈ 4 విషయాలు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. నెంబర్ 1, రూమ్ రెంట్ లిమిట్. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు 5,000 రూపాయల వరకే పరిమితి ఉంది, సో మీరు ఈ రూమ్లోనే ఉండాలి అని అంటారు కదా. అలా అనుకుండా రూమ్ రెంట్ లిమిట్ లేని ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నివబుపాలు అయితే రూమ్కి నో లిమిట్. నెంబర్ 2, కోపే. కొన్ని కంపెనీలు ఏంటంటే కోపే ఆప్షన్ పెట్టి మీ పాలసీని తక్కువ ధరకి అమ్ముతున్నారు. సో తక్కువ ప్రీమియం కదా అని మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే, అంటే పాలసీ తీసుకున్నప్పుడు డాక్యుమెంట్ లో మెన్షన్ చేస్తారనమాట. సో అలా మెన్షన్ చేసినట్లయితే హాస్పిటలైజేషన్ అయ్యి క్లెయిమ్ కి వెళ్తే కనుక కొంత పర్సెంట్ మీరు కట్టుకోవాలి, మరికొంత పర్సెంట్ కంపెనీ ఇస్తుంది అనే విధంగా కోపే ఉంటుంది. సో ప్రీమియం కొంచెం ఎక్కువైనా సరే నేనైతే మీకు కోపే ఆప్షన్ లేకుండా పాలసీ ఇస్తాను. మీ జేబులో నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. నెంబర్ 3 ఏంటంటే సబ్ లిమిట్. ఈ ఆప్షన్ తో కనుక మీరు పాలసీ తీసుకున్నట్లయితే కొన్ని సర్జరీలకు మాత్రమే క్లెయిమ్ ఇస్తాము, మరికొన్ని సర్జరీలకి మేము క్లెయిమ్ ఇవ్వము అని కంపెనీ చెప్తుంది. సో ప్రీమియం తక్కువ ఉంటది కదా అని సబ్ లిమిట్స్ ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు చాలా నష్టపోతారు. మా నివబుపాలో మాత్రం సబ్ లిమిట్ ఆప్షనే లేదు. అన్ని రకాల సర్జరీలకి క్లెయిమ్ ఇస్తాము. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే నాన్ డిస్పోజబుల్ ఐటమ్. అంటే ఏంటంటే ఒక సర్జరీ చేస్తే దానికి గ్లౌజులని, ఇంజెక్షన్లు, సెలైన్స్ ఎక్సెట్రా కొన్ని ఉంటాయి. సో వీటికి ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు ఎక్స్ట్రా బిల్లు వేస్తారు. సో వాటికి కూడా కవరేజ్ వచ్చేలాగా మీరు పాలసీ తీసుకోవాలి. కాబట్టి మీరు ఎవరైనా సరే ₹1 కూడా ఖర్చు లేకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని అనుకుంటున్నా, ఒక మంచి ప్లాన్ మీకు కావాలి అనుకుంటున్నా, ఒక మంచి సర్వీస్ మీకు ఇవ్వాలని మీరు కోరుకుంటే కనుక ఖచ్చితంగా పాలసీ తీసుకోండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు సూట్ అయ్యే మంచి ప్లాన్ నేను ఇస్తాను. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు స్వరూప అప్డేట్స్. అలాగే వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా నాకు కాల్ చేయండి.